వచ్చేసింది ఆడి శ్రావణం షాపింగ్ అంతటికి అతిపెద్ద కేజీ సేల్. కేజీ సేల్ తో పాటు అప్ టు 61% ఆఫ్ 1+1 ఆఫర్స్, కాంబో ఆఫర్స్ ఇంకా మరెన్నో. సిఎంఆర్ షాపింగ్ మాల్. రేవంత్ సర్కార్ తీరుపై ఉద్యోగులు గుర్రుగా ఉన్నారు. ఈహెచ్ఎస్ విస్తరణపై ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాన్ని తప్పుపట్టారు. డిఏ బకాయి ఇతర బిల్లులను వాయిదాల్లో చెల్లిస్తోందని గుర్తు చేశారు. ఆ విధంగానే ఈహెచ్ఎస్ విస్తరణలో ప్రభుత్వం పాటిస్తోందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఇన్స్టాల్మెంట్ల రాజ్యం నడుస్తోందని ఉద్యోగ సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. ఉద్యోగులకు ప్రయోజనాలు కల్పించే విషయంలో వాయిదా పద్ధతులు నడుస్తోందని మండిపడ్డారు. ఈ వరుసలో ఎంప్లాయీ సేల్స్ స్కీమ్ చేరిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నెల 17న ప్రారంభమైన స్కీమ్ కింద రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లు, వారి కుటుంబ సభ్యులకు 17 జిల్లాల్లో 153 దవాఖానాల్లో ఉచిత వైద్య సేవలు అందుతున్నాయి. హైదరాబాద్లో 47, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలో 21, రంగారెడ్డి జిల్లాలో 14, కరీంనగర్ జిల్లాలో 13, హనుమకొండ జిల్లాలో 12, మిగిలిన జిల్లాల్లో 46 దవాఖానాలు సేవలు అందజేస్తున్నాయి. ఆగస్టు మొదటి వారం నాటికి రాష్ట్ర వ్యాప్తంగా ఈహెచ్ఎస్ సేవలు అందుబాటులోకి వస్తాయని ట్రస్ట్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈహెచ్ఎస్ ట్రస్ట్ సభ్యులు తెలంగాణ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ తో కలిశారు. ఈహెచ్ఎస్ సేవలను 17 సూపర్ స్పెషాలిటీ దవాఖానాల్లో అమలు చేయాలని కోరారు. ప్రస్తుతం గచ్చిబౌలి, కాంటినెంటల్, కిమ్స్ దవాఖానాల్లో మాత్రమే ఈహెచ్ఎస్ సేవలు అందిస్తామని అసోసియేషన్ నేతలు చెప్పారు. డిఏ బకాయిలు, పెండింగ్ బిల్లులు వాయిదా పద్ధతిలో చెల్లిస్తున్న ప్రభుత్వం ఇప్పుడు ఈహెచ్ఎస్ లో సూపర్ స్పెషాలిటీ దవాఖానాలను వాయిదా పద్ధతిలో చేర్చడం విడ్డూరంగా ఉందని ఉద్యోగులు అంటున్నారు. ఈహెచ్ఎస్ కోసం ఇప్పటికే తమ నుంచి 2 నెలల ప్రీమియం ప్రభుత్వం వసూలు చేసిందన్నారు. మరి పథకాన్ని ఎప్పుడు పూర్తి స్థాయిలో అమలు చేస్తుందని ప్రశ్నిస్తున్నారు.